ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన బంగారు శృతి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించినట్టు తెలుస్తుంది. వారం రోజుల క్రితం నాగర్ కర్నూల్ టికెట్ పోతుగంటి భరత్కు కేటాయించింది బీజేపీ హైకమాండ్. దీంతో బంగారు శృతి పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి నివాసంలో బీజేపీ నేత బంగారు శృతి కలవడం జరిగింది. ఇప్పుడు ఈమె ముఖ్యమంత్రిని కలవడం సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నాగర్ కర్నూల్ నుండి మొదటి నుండి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించిన బంగారు శృతి 2019 ఎలక్షన్ లో కూడా నాగర్ కర్నూల్ నుండి ఎంపీగా పోటీ చేశారు. ఆమెకి మొదటి నుంచి కూడా తన తండ్రి బంగారు శృతి తండ్రి బంగారు లక్ష్మణ్ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. సో అట్లా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ తోని ఆమెకు కూడా మొదటి నుంచి కూడా బీజేపీలో యాక్టివ్ గా ఉంటూ పనిచేస్తూ ఆమె కూడా సొంతగా ఒక క్యాడర్ ని బిల్డ్ చేసుకుంది నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీలో. అయితే ప్రధానంగా ఇప్పుడు ఒక సందేహం అయితే రేకెత్తుతుంది. ప్రధానంగా రాజకీయాల్లో ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి మొదటి నుండి కూడా టికెట్ తనకే ఈసారి కూడా తానే పోటీ చేయబోతున్నాననే ఒక ఆస్పిరెంట్ గా ఉన్న బంగారు శృతి ఎప్పుడైతే మాజీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాములు తన తనయుడికి బీజేపీ నుండి నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీ నుండి టికెట్ ఇవ్వడమే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. భరత్ కి టికెట్ ఇవ్వడము, అలాగే మొదటి నుంచి కూడా గడిచిన 6 నెలలుగా కూడా అక్కడ సైలెంట్ గా బంగారు శృతి తన పని తను చేసుకుంటూ పోతూ ఇటు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ విజయ సంకల్ప యాత్రలో కూడా చాలా చురుకుగా పాల్గొని అటు మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు అటు నాగర్ కర్నూల్లో కూడా ఆమె బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా నిన్న బీజేపీ దేశ వ్యాప్తంగా 195 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో దానిలో నాగర్ కర్నూల్ నుండి బంగారు శృతి పేరు లేకపోవడము బంగారు శృతి వర్గీయులకి ఒక రకంగా విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవాలి. అయితే తాజాగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్లి నివాసంలో కలవడం కూడా ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మరి బంగారు శృతిని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారా, అదే నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీ నుండి బంగారు శృతికి టికెట్ ఇస్తారా అనేదే ఇప్పుడు సర్వత్రా కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పుడు మల్లు రవి కూడా తను కూడా ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి ఇటు బంగారు శృతికి ఇస్తారా, మల్లు రవికి ఇస్తారా అనేది సర్వత్రా చర్చ. అయితే ఇప్పటికీ కూడా అధికారికంగా అటు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఇటు బంగారు శృతి వర్గీయుల నుండి కానీ అఫీషియల్ గా ఒక పత్రికా ప్రకటన అనేది అయితే ఏది చేయలేదు. తాను కాంగ్రెస్ లో వెళ్తున్నాను అని కూడా ఎక్కడా ప్రకటించలేదు. అటు గాంధీ భవన్ వర్గాలు కూడా ఎలాంటి అధికారికంగా కూడా ఒక నోటు విడుదల చేయలేదు. బంగారు శృతి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది అనేది కూడా ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. కాకపోతే ఒక కర్టసీ మీట్ చీఫ్ మినిస్టర్ ని ఒక సేమ్ డిస్టిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కూడా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నివాసి అయిన ఆయనే. సో సహజంగానే ముఖ్యమంత్రి సేమ్ జిల్లా కాబట్టి ఒక యాక్సిస్ ఉంటుంది. ఈమె కూడా మహబూబ్ నగర్ నుంచే ఉన్నారు, నాగర్ కర్నూల్ నుంచి కాబట్టి ఉన్నారు కాబట్టి అందుకే కర్టసీ మీట్ గా ముఖ్యమంత్రిని వెళ్లి కలిసినట్టుగానే ప్రస్తుతానికైతే అంతా భావిస్తున్నారు. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఉంటుందా ఈమెకి ఎంపీగా టికెట్ ఇస్తామని అనేది కూడా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇరు వర్గాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.